ఫ్రెండ్స్, వెల్కమ్ बैक टू अवर चैनल। ఇప్పుడు ఇవాళ ఏం చేద్దాం? ఈ రోజు हम लोग प्लान किए थे ना, ఓ ఇవాళ మేము మంచిగా ఫాస్ట్ గా అయ్యే క్విక్ అండ్ ఫాస్ట్ టేస్టీ రెసిపీస్ చూపించేస్తాం. వచ్చేయండి. ఇగో రీతా రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం చేసేసుకుందాం. ఓకేనా? ఈ రోజు हमारा जो है दग्धोजनम। అవును. ఇప్పుడు దద్దోజనంకి స్టార్ట్ చేసేసుకుందాం. ऑलरेडी राइस कूल कर रखना है। కూల్ చేసి పెట్టుకోవాలి. అందుకనే ఇగో ఈ బేషన్ లో కూల్ చేసి పెట్టేసుకున్నాం పక్కన. దగ్ధోజనం కోసం కూల్ రైస్ కావాలి. అవును, కొంచెం రైస్, ఎందుకంటే మనం పెరుగు ఇస్తాం కదా, సో మళ్ళీ అది విరిగిపోతుంది కాబట్టి. సరే, ఆయిల్ వేస్తున్నాం. సో మెయిన్ దగ్ధోజనం में क्या ओनली तालिंपो रहता। కర ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు అండ్ కొంచెం మిరియాలు కూడా వేసుకోవాలి. ఓకే, సో మంచిగా ఎగిపోతున్నాయి కదా, మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి వేయాక ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. ఓకే, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేస్తా, అవి వేయాలిగా కొంచెం. సో దగ్ధోజనం కా కరివేపాకు చాలా ఇంపార్టెంట్. అండ్ అల్లం కూడా కొంచెం అల్లం. సేమ్ ఈ ప్రకారం हम भी बनाते కొన్ని రోజుల కిసి ఒక్కొక్కసారి మేము కూడా ఇట్లనే చేసుకుంటాం. సో కరివేపాకు और कर्ड मिक्स करके इसमें नहीं कूल होना తర్వాత కూల్ అవ్వాలి. అందులోకి ఇది కూల్ అయ్యేసరికి మన ప్రాసెస్ అక్కడ వేరే ఉందిలే, సో అది చేసుకోవచ్చు అంతలోకి. సో తాలింపు అయితే ఫస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే కూల్ అయిపోతుంది కదా, అట్లా. ఆఫ్ చేసేసారు ఇట్లా తాలింపు. ఇప్పుడు మనం అందులోకి అది రైస్ ప్రిపేర్ చేసుకున్నాం. రైస్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అయినా, రైస్ ప్రిపేర్ అయిపోయింది. అందులో కర్డ్, మిల్క్ వేసి అది మిక్స్ చేసుకోవాలి కాబట్టి, సో అది చేసుకున్నాం. ఇది అందులోకి కూల్ అవుతుంది. ఓకేనా? సైడ్ లో పెడతా, సైడ్ లో పెట్టేసుకున్నాం. నువ్వే మిల్క్ भी ऐड करते? మిల్క్ కూడా యాడ్ చేయాలి. कभी नहीं करते? చేసుకోవాలి. ఇక్కడ పెట్టా. సో చూడు, రైస్ రెడీ ఉంది కదా. राइस में मैं कर्ड राइस में तो कभी मिल्क नहीं डाला। రైస్ కి క్వాంటిటీ చెప్తున్నా నేను. నేను ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా కదా, ఒక 2 గ్లాస్ ఆఫ్ పెరుగు, 2 కప్స్ ఆఫ్ పెరుగు. 1 గ్లాస్ రైస్, 2 కప్స్ ఆఫ్ పెరుగు, అంతే. मतलब 1 గ్లాస్ పెరుగు हो गया ऑलमोस्ट. అండ్ 1 కప్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. అవునా? दग्धोजनम में मिल्क और कर्ड डाल सकते हैं क्या? मिल्क डाले तो बहुत अच्छा टेस्ट होता. అవునా? ఫస్ట్ టైం मैं देखा. నువ్వు ఇప్పుడు తిన్న తర్వాత చెప్తావు కదా టేస్ట్, చూసి చెప్పప్పుడు. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అకార్డింగ్ టు టేస్ట్, అంతే. కలుపుకునేటప్పుడు ఇలా లూజ్ గా ఉండాలి రైస్ అనేది. మరీ గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే టేస్ట్ బాగోదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపుని ఇందులో వేసేసుకున్నాం. అయిపోయింది. చాలా సింపుల్ గా రెడీ. చూసావా ఎంత తొందరగా అయిపోయింది? హౌ కలర్ఫుల్ ఇట్ ఈస్, అండ్ ఇట్ ఈస్ టేస్టీ అండ్ హెల్దీ ఆల్సో. అండ్ ఇంకా ఏం చేస్తారు తెలుసా, కొంచెము దానిమ్మ అంటే పొమగ్రానేట్, అది ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర లేవు కాబట్టి వేయట్లేదు. ఉందా నీ దగ్గర? ఫ్రిడ్జ్ में इतना सारा है, నాకు తెలియదుగా నీ దగ్గర ఉందని. सर इसमें तो जाता है पिंक पिंक, तो कलरफुल भी अट्रैक्शन भी होता बहुत. అవును, इट लुक ब्यूटीफुल. చూడు ఇప్పుడు కూడా ఎంత మంచిగా కనబడుతుందా కదా. చాలా దద్దోజనం दग्धोजनम मैं अभी खाया ना, इतना टेस्टी है. इट मींस कंफर्ट फूड है, आप डेली भी खा सकते हैं. हेल्दी एंड टेस्टी. कर्ड राइस है बेसिकली दग्धोजनम इन तेलुगु. सो इट्स सुपर टेस्टी. ये पूरा बाउल में खाने वाली है अभी. తినేసి. चलो बाय. ये वीडियो नచ్చితే प्लीज
చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. और ये मैं खाने जा रही हूँ, तुम बाय बोल दो. ఓకే సరే నేను తినడానికి వెళ్ళిపోతుందంట. బాయ్ मुझे जो पसंद आता मैं पूरा खा लेती ना. అవునవును కరెక్టే. चलो बाय. బాయ్.